వాస్తు పూజ, ఈ బలి పూజ అనేది సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలామందికి తెలియదండి. సో, ఒరిజినల్‌గా ఏంటంటే 49 మంది దేవతలకు సంబంధించి మనం ప్రస్తుతం పాటిస్తున్నాం. ఒరిజినల్‌గా ఇంటికి సంబంధించి ఔటర్ మొత్తంలో అంటే కేవలం ఇంటి వరకే తీసుకుంటే 45 మంది దేవతలు. మళ్ళీ 8 దిక్కుల అంటే 4 దిక్కులు, 4 విదిక్కుల్లో మళ్ళీ 8 మంది. టోటల్ 53 మంది దేవతలు టోటల్‌గా ఉండేదండి. సో, అందులో నలుగురొచ్చేసేసి మగవాళ్ళు, నలుగురేమో ఆడవాళ్ళు. సో, దిక్కులకుండేది మగవాళ్ళు, విదిక్కులకుండేది ఆడవాళ్ళు. సో, ఇందులో ఈ 45 దేవతలు ప్లస్ ఈ 8 మంది మొత్తం అందరికీ కలిపి 53 మందికి వాళ్ళకిష్టమొచ్చిన ఆహారాన్ని మనం సమర్పిస్తాం. సో, ప్రతి ఒక్క దేవుడికి సంబంధించిన మూల మంత్రం ఏదైతే ఉంటుందో, ఆ మంత్రం చెబుతూ వాళ్ళకు మనం సింపుల్‌గా ఇక్కడ ఆహారాన్ననేది సమర్పిస్తాం. సో, సింపుల్‌గా మనము నైవేద్యము అని చెప్పొచ్చనమాట. సో, ఇలా నైవేద్యం సమర్పించడం అనేది సాధారణంగా ఏపీ, తెలంగాణలో అయితే ఇక్కడ లేదు. ఇది ఒరిజినల్‌గా ఏన్షియంట్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్‌లో మయాన్ మహర్షి తన ఐంత్రం గ్రంథంలో చెప్పబడింది. ప్లస్ పెద్ద పెద్ద దేవాలయాలు కట్టినా, రాజమహల్స్ కట్టినా, పెద్ద పెద్ద ఏదైనా వెంచర్స్ కట్టినా, ఊర్లు కట్టినా అక్కడ ఇలాంటివి చేస్తారు. సో, ఇలాంటిది ఒక సాధారణ ప్రజలు చేయాలంటే అదృష్టం ఉంటే మాత్రమే దీన్ని ముట్టగలుగుతారు. గుర్తుపెట్టుకోండి.